నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు 30/60 ముందుగా హెడ్లైన్స్ ఉదయం పరారీ మధ్యాహ్నానికి ఎన్కౌంటర్ జైలు నుంచి ఎస్కేప్ అయిన 8 మంది ఉగ్రవాదుల హతం తెలంగాణలో చిక్కారు భోపాల్లో ఖతమయ్యారు నల్గొండలో పోలీసులపై కాల్పులు జరిపింది ఈ ముఠానే నా భర్త పోలీసుల అదుపులోనే ఉన్నాడు ఆచూకీ చెప్పాలని కోర్టును ఆశ్రయించిన ఆర్కే భార్య అమరావతిలో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నీరు ప్రగతిపై అధికారులకు దిశానిర్దేశం కుప్వారాలో రెండో రోజు కొనసాగుతున్న కాల్పులు ఇంకా ఆగని పాక్ కవ్వింపు చర్యలు మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే ఆచూకీపై అతడి భార్య శిరీష కోర్టును ఆశ్రయించారు అత్యవసరంగా విచారించాలంటూ హైకోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను మరి కాసేపట్లో కోర్టు విచారించనుంది పోలీసుల అదుపులోనే ఆర్కే ఉన్నారని శిరీష ఆరోపిస్తోంది మరోవైపు పోలీసు శాఖ మాత్రం ఆర్కే దగ్గర లేరని చెబుతోంది పోలీసుల దగ్గరే ఆర్కే ఉన్నారని అతడి భార్య శిరీష ఆరోపిస్తోంది కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నాడా లేదంటే అడవుల్లో ఉన్నాడా మరి అతని పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు జాడ తెలియరాలేదు మరి ఆయన భార్య శిరీష అలియాస్ పద్మ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన ఆర్కే వైఫ్ పద్మతో మాట్లాడదాం ఏంటి మీరు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి కారణం అదే 1 వీక్ అవుతుంది ఈ ఎన్కౌంటర్ జరిగి మాకు ఏ విషయం తెలియట్లేదు అసలు జాడ ఏం తెలియట్లేదు ఎక్కడున్నాడు పట్టుబడ్డా ఏం జరిగిందనేది తెలియట్లేదు ఎక్కడి నుంచి రాలేదు కనీసం పోలీసు గ్రేడ్ శాన్వర్లో ఉండి దెబ్బలు తగిలిన్నా వెంటనే చిన్న ఆశతో ఈ కోర్టును ఆశ్రయించానండి కనీసం కోర్టుకు ఆధారపరచండి మీకున్న సమాచారం ఏంటి ఆర్కే అసలు బతుకున్నాడు అంటారా పోలీసుల అదుపులో ఉన్నాడు బ్రతికే ఉన్నాడండి బ్రతికే ఉన్నాడు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు కోర్టుని నేను కోరుకునేది ఒక్కటే అన్ని కోర్టుకు హాజరుపరచండి కనీసం నా బిడ్డ పోయి దుఃఖంలో ఉన్నాను నన్ను ఇంకేం అడగొద్దు కనీసం నా భర్తనైనా కోర్టుకు హాజరుపరుస్తారని మీరు అంటున్నారు కండి చట్టాలు ఇవన్నీ ఉన్నాయనని ఆ ఆశతో నేను చట్టాన్ని ఆశ్రయించాను కోర్టులను ఆశ్రయించాను ఉంటే కనుక హాజరుపరచండి కోర్టు అంటే ఎన్కౌంటర్ ముందే 2 రోజుల ముందే అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడనే వారు తప్పించుకునే అవకాశమే లేదు ఇప్పటికీ కూమింగ్ జరుగుతూనే ఉంది వాళ్ళ పరిధిలోనే ఉన్నారు అది పక్క ఎవరైనా తప్పించుకునే అవకాశం లేదనేది మనం మీడియా కానీ పేపర్ కానీ వార్తలు వస్తున్నాయి అవకాశం అయితే లేదు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఆర్కే నేను క్షేమంగా ఉన్నానన్న సమాచారం ఇచ్చారు మరి అలాంటి ఇన్సిడెంట్ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఈసారి కూడా వస్తే లేదండి వచ్చే వెంటనే 2 రోజుల్లో తెలిసిపోయేది కానీ ఇప్పుడు అది వారం రోజులు అవుతుంది కాబట్టి అసలు అది తప్పించుకునే అవకాశం లేదు కోర్టుకు హాజరుపరచండి ఉండాలి కోర్టుకు హాజరుపరచండి న్యాయమూర్తులు నేను కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఒకటి చెప్తున్నారు వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు ఆర్కే మాదుపులో ఉన్నాడనేటువంటి మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటాడు లేదండి అదంత వాస్తవం వాళ్ళే ఇవన్నీ సృష్టించుకుంటున్నారు ఇవన్నీ
ఒక వాదన వినిపిస్తుంది, ఆయనను మట్టుబెట్టి అక్కడే పూడ్చిపెట్టారన్న బలమైన వాదన వినిపిస్తుంది. అది నమ్ముతారా మీరు? మీరు ఒకటే వాట్ ఈస్ డిమాండ్, అది మీరు నమ్ముతారా? అంత దుర్మార్గంగా ఉంటుందండి ఈ ప్రభుత్వం? అంత దుర్మార్గంగా ఉంటుందా? నిజంగా పోలీసుల అదుపులోకి వెళ్ళే అవకాశం ఆర్కేకు ఉంటుందా? ఆయనకు 6 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది కదా. ఉన్న అక్కడ అది ఇట్లా వేల మంది గ్రహణ చుట్టుముట్టారు కాబట్టి అవకాశం ఉండదండి. వందల వేల మంది గ్రహణ్స్ పోలీసులు మొత్తం చుట్టుముట్టారు, అవకాశం ఉండదు. ఉన్నాడని బలంగా మాకు కనీసం కోర్టుని ఆశ్రయిస్తాం చిన్న ఆశతో మీరు ఆలోచిస్తారని నేను నా భర్తని ప్రాణంతో. మీ కొడుకు ఇంజనీరింగ్ చదువుకొని ఆ పార్టీలో వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ ప్రజల్ని చాలా దుర్మార్గంగా పోలీసు యంత్రాంగం ప్రజల్ని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళందరినీ ఇట్లా విభత్సంగా చేస్తున్నారు సార్. అక్కడ చూసి ఉంటారు కళ్ళ ముందు. తండ్రిని కలవాలని ఎవరికైనా ఉంటుంది. ఒకరోజు కలవడానికి వెళ్ళాడు, అక్కడ చూసిన పరిస్థితులు దాన్ని బట్టి తను నిర్ణయించుకున్నాడు అక్కడ ఉండి. మీ భర్త జాడలేక కొడుకు అనంత లోకాలకు వెళ్ళి పరిస్థితి ఏంటి? ఏ ఉండదు సార్, దుఃఖమే ఉంటుంది కదా. అది చెప్పలేని దుఃఖం ఉంటుంది సార్. ఓకే, మొత్తానికి ఆర్కేకు సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి సంబంధించి మరి ఇప్పటి వరకు తెలియరాలేదు. కానీ పోలీసుల అదుపులో ఉన్నాడు అనేటువంటి విషయం మాత్రం ఆమె ఖచ్చితంగా నమ్ముతోంది. మరి కాసేపట్లో విచారణ జరగబోతోంది కాబట్టి కోర్టు ఏం చెప్తుందన్నది మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ మనోహర్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. భోపాల్ జైలు నుంచి పారిపోయిన 8 మంది సిమీ ఉగ్రవాదులను యాంటీ టెర్రర్ స్క్వాడ్ మట్టుబెట్టింది. భోపాల్ శివార్లలో వారిని ఎన్కౌంటర్ చేసింది. ఉదయం జైలు నుంచి పారిపోతూ సిమీ ఉగ్రవాదులు ఓ హెడ్ కానిస్టేబుల్ ను హతమార్చారు. పరారైన ఉగ్రవాదుల కోసం భోపాల్ ను పోలీసులు జల్లెడ పట్టారు. వాహనాలు తనిఖీ చేశారు. బస్టాప్లు, రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. అయితే పారిపోయే క్రమంలో యాంటీ టెర్రర్ స్క్వాడ్ కు శివార్లలో ఉగ్రవాదులు కనిపించారు. ఎన్కౌంటర్ లో యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఖతం చేసింది. అంతకుముందు వీరంతా భోపాల్ జైలు నుంచి పరారయ్యారు. కాపలా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ను హత్య చేసి పరారయ్యారు. తినడానికి ఇచ్చిన కంచం, గ్లాసు, దుప్పట్ల సహాయంతో వీరు ఎస్కేప్ అయ్యారు. సిమీ కార్యకర్తల పరారీతో 8 రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్రం కూడా హోంశాఖ నివేదిక కోరింది. జైలు నుంచి తప్పించుకున్న వారంతా కూడా హైదరాబాద్ లో పలు నేరాలకు పాల్పడ్డారని చెబుతున్నారు. డబ్బుల కోసం సిమీలో చేరిన వీరంతా పలు బ్యాంకు దోపిడీలు చేశారు. వికారుద్దీన్ కేసు విచారణలో వీరి పేర్లు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు సిమీ ఉగ్రవాదులు ఒడిశా సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారు భోపాల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వీరంతా జైలు నుంచి తప్పించుకోగా తెల్లవారు నుంచి ఏటీఎస్ పోలీసులతో సహా ఇతర పోలీసులు అధికారులు మహారాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర గాలింపు చేపట్టారు. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో వీరంతా భోపాల్ శివార్లలో పొలాల్లో నక్కారు. సమాచారం అందుకున్న ఏటీఎస్ పోలీసులు వారిని చుట్టుముట్టి కాల్చి చంపారు. దీంతో ఆపరేషన్ ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ప్రస్తుతం అందరినీ హతం చేసినట్టేనా, ఇంకా ఎవరైనా మిగిలిన్నారా సిమీ ఉగ్రవాదులు? భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయినటువంటి 8 మంది సిమీ ఉగ్రవాదుల్ని కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు, అటు మధ్యప్రదేశ్ పోలీస్ బలగాలు మట్టుబెట్టాయి. గతంలో ఈ 8 మంది ఉగ్రవాదులు కూడా
నేర చరిత్ర కలిగినటువంటి కరడుగట్టినటువంటి నేరగాళ్లు కావడం. హైదరాబాద్లో గతంలో పట్టుబడ్డటువంటి సిమీ ఉగ్రవాది వికారుద్దీన్ను విచారించినటువంటి సందర్భంలో ఈ 8 మందికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. 8 మందిని తెలంగాణ పోలీసులు ఒరిస్సాలో ఉంటున్నటువంటి వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించిన సమయంలో అనేక బ్యాంకు దోపిడీలకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది పోలీసుల దర్యాప్తులో. ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఉగ్ర కార్యకలాపాలకు ఇటు బ్యాంకు దోపిడీలకు లింక్ ఏంటి అని. ఉగ్ర కార్యకలాపాలు చేసేందుకు ఆర్థికంగా డబ్బులు వెనకేసుకునేందుకు బ్యాంకుల్ని దోపిడీ చేయడానికి పథకరచన చేశారని చెప్పి కూడా అప్పట్లో పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు చేసినటువంటి పోలీసులకు అటు కోరుట్ల బ్యాంకుతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి చైతన్యపురి, బంజారా హిల్స్ ఈ సేవా సెంటర్లలో కూడా దోపిడీలు జరిగాయి. ఆ దోపిడీలు చేసినటువంటి ఉగ్రవాదులు కూడా సిమీ ఉగ్రవాదులు అని చెప్పి కూడా తేల్చారు. మొదట దోపిడీ దొంగల పనిగా భావించిన ఆ తర్వాత వికారుద్దీన్ గ్యాంగ్ను అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వివరాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి. ఈరోజు భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయినటువంటి ఈ 8 మంది ఉగ్రవాదులు కూడా గతంలో అటు హైదరాబాద్తో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక నేరాలకు పాల్పడ్డారు. ఏ విధంగా పేలుళ్లు జరపాలన్న దానిపై కూడా పథకరచన చేసేవారు. ఉగ్రవాదులు, ఐఎస్ఐ టెర్రరిస్టులు, ఇంకా కరడుగట్టినటువంటి ఉగ్రవాదులు ఏ విధంగా అయితే పేలుళ్లు జరుపుతారో ఆ మాడ్యూల్ అంతా కూడా వీళ్ళు తయారు చేసుకోవడంలో దిట్టగా మారిపోయారు. గతంలో ఏటీఎస్ పోలీసులు అంతగా వీళ్ళపైన అనుమానం వ్యక్తం చేయకపోయినప్పటికీ కొంతమంది ఉగ్రవాదులు పట్టుబడ్డ తర్వాత వీళ్ళందరి పేర్లు రావడంతో వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అనేక నేరాలు బయటపడ్డాయి. దీంతో భోపాల్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తూ అక్కడ మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్ సెంట్రల్ జైల్లో ఉంచారు. ఈరోజు 8 మంది ఉగ్రవాదులు ఏదైతే సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి పారిపోయారో ఆ 8 మందిలో గతంలో 3 ఉగ్రవాదులు గతంలో కూడా జైలు నుంచి పారిపోయినటువంటి హిస్టరీ ఉంది. అటువంటి హిస్టరీ, పాత చరిత్ర ఉన్నటువంటి ఉగ్రవాదుల పట్ల కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండాలి, ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి, వారిని అత్యంత పగడ్బందీ భద్రత మధ్య పర్యవేక్షించాలి. కానీ జైలు అధికారులు కొంత తాత్సారం వహించడం ద్వారా ఈరోజు భోపాల్ జైలు నుంచి మరోసారి పారిపోయగలిగారని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. మీరు అడిగినట్లుగా 8 మంది ఉగ్రవాదులు కూడా ఏటీఎస్ పోలీసులు, మధ్యప్రదేశ్ పోలీసులు, ఇతర పక్క రాష్ట్రాల నుంచి వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు, అటు కేంద్ర బలగాలు కూడా ఉగ్రవాదుల కోసం భోపాల్కు హుటాహుటిన చేరుకోవడం జరిగింది. మొత్తానికి ఉగ్రవాదులు తారసపడడం, భోపాల్ సరిహద్దు దాటి వెళ్తే కనుక వాళ్ళు పారిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ పారిపోతే కనుక ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి కొంత ఇతర రాష్ట్రాల్లో కూడా అప్రమత్తం చేశారు. కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. వెంటనే మధ్యప్రదేశ్తో పాటు ఇతర తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రధాన నగరాలన్నింటినీ కూడా అన్ని రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. భోపాల్ దాటి వెళ్తే కనుక ఉగ్రవాదులు తలదాచుకునే అవకాశం ఉంది, సేఫ్ జోన్కు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని భావించి వెంటనే ఆ భోపాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా తమ అదుపులోకి తీసుకున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులకు 8 మంది ఉగ్రవాదులు కూడా తారసపడడం, వెంటనే పోలీసులపైకి కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలోనే ఎదురు కాల్పులు జరపడంతో 8 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అంటే వీళ్ళకు ఖచ్చితంగా ఆయుధాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే జైలు నుంచి బయటికి రాగానే సేఫ్ జోన్గా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎక్కడ తలదాచుకోవాలి అన్నది కూడా వీళ్ళకు ముందే పక్కా ప్రణాళిక ఉందని చెప్పి కూడా ఏటీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు వీళ్ళకు ఆయుధాలు ఎవరు సరఫరా చేశారు, జైలు నుంచి బయటికి రావడానికి ఎవరెవరు సహకరించారన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అటు జైలు అధికారులు ఈ ఉగ్రవాదులు పారిపోవడానికి బాధ్యులైనటువంటి 4 అధికారులపై సస్పెన్షన్ వేటు విధించింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ వెనుక, భోపాల్ జైలు నుంచి ఉగ్రవాదులు పారిపోయినటువంటి ఎపిసోడ్ వెనుక మధ్యప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరుపుతుంది. కేంద్ర హోంశాఖ కూడా పూర్తిస్థాయి నివేదిక అందజేయాలంటూ కూడా అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంతోష్, మొత్తంగా 8 మంది ఉగ్రవాదులు కూడా ఈరోజు ఏటీఎస్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారు భూపాలు దాటి వెళ్తే ప్రమాదం ఉందని భావించిన తర్వాతనే ఎక్కడెక్కడైతే తలదాచుకునే అవకాశం ఉందో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులకు గతంలో ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి నేర చరిత్ర, వాళ్ళ కదలికలు, వాళ్ళ కుటుంబ నేపథ్యం, వారి సోర్సు, జైలుకు ఎవరెవరు వచ్చేవారు, ములాఖాతులో ఎవరెవరు కలిసేవారు, వీళ్ళు కోర్టుకు వెళ్ళిన సమయంలో ఎవరెవరు వీళ్ళని కలిసేవారు అన్నది పూర్తి స్థాయిలో సమాచారం ఉండడంతో వెంటనే మధ్యప్రదేశ్ పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులను, ఏటీఎస్ పోలీసులను రంగంలోకి దింపారు. ఈ ఆపరేషన్ను పూర్తి చేశారు. 8 మంది ఉగ్రవాదులను కూడా ఈరోజు భోపాల్ జైలు నుంచి పారిపోయినటువంటి 8 మంది ఉగ్రవాదులను కూడా ఎన్కౌంటర్లో హతం చేయడం జరిగింది. సంతోష్.
బ్యాక్ టు న్యూస్. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీలకు నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. నెక్లెస్ రోడ్ లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అంజలి ఘటించారు. తర్వాత గాంధీ భవన్ లో పటేల్, ఇందిరా చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, విహెచ్ దానవ్ నాగేందర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఎన్నికల హామీలు ఎగ్గొట్టడంలో కేసీఆర్ నెంబర్ 1 అని మండిపడ్డారు తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సర్వేలు బూటకమన్న ఆయన కేసీఆర్ కు అంత ఆదరణ ఉంటే ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ ప్రశ్నించారు. సర్వేల మీద నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత తక్షణమే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఎగ్గొట్టినందుక, పాపులర్ సీఎం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినందుక పాపులర్ సీఎం, కూలీల వేతనాలు ఎన్ఆర్ఈజీ కింద నెలల తరబడి ఆలస్యం చేస్తున్నందుక పాపులర్ సీఎం, 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించినందుక పాపులర్ సీఎం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినందుకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకి డైవర్ట్ చేసినందుక పాపులర్ సీఎం, మిడ్ డే మీల్ స్కీమ్ అటువంటి స్కీమ్ కి బీద విద్యార్థులు, ప్రభుత్వ కళాశాలలో చదువుకునే బీద విద్యార్థుల మిడ్ డే స్కీమ్ కూడా ఇవ్వడం లేదు. సమాజంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేని ఈ తరుణంలో ఒక బోగస్ సర్వే చేసుకుని మీడియా హౌసెస్ ని ఒత్తిడి తీసుకొచ్చి అది ప్రచురింపజేయించి అదేదో గొప్పతనం అనుకుంటున్నారు. ఏ విధంగా కూడా ఇది సమంజసం కాదు, ఇది సరైన పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మేము మనం చేస్తాం. ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. దర్శి మండలం శివరాజ్ నగర్ లో 4 ఏళ్ల బాలుడికి వాతులు పెట్టింది సౌతి తల్లి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఇంటి నుంచి పరారైంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. శివరాజ్ నగర్ కి చెందిన ఆంజనేయులు భార్య చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే మొదటి భార్య కొడుకు బ్రహ్మయ్యపై లక్ష్మి రోజు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో బ్రహ్మయ్య శరీరం మొత్తం గాయాల పాలయ్యారు. తాజాగా చెప్పిన మాట వినలేదని రాత్రి అట్లకాడతో వళ్లంతాక వాతలు పెట్టింది లక్ష్మి. దీంతో బ్రహ్మయ్య తీవ్రంగా గాయపడడంతో లక్ష్మి ఇంటి నుంచి పరారైంది. హైదరాబాద్ లో జరిగిన దీపావళి వేడుకల్లో వేరువేరు చోట్ల 9 మందికి గాయాలయ్యాయి. టపాకాయలు కాలుస్తుండగా ఓ చిన్నారి కంట్లో నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో బాలుని కన్ను రక్తసిక్తమైంది. మరోచోట రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా 2 వృద్ధులపై అల్లరి మూకలు టపాకాయలు కాల్చి విసరడంతో వృద్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులంతా సరోజిని కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ 3వ తేదీకి వాయిదా పడింది. తీవ్రమైన నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మికి బెయిల్ ఇవ్వొద్దంటూ ప్రజా హక్కుల సంఘం గట్టిగా వాదన వినిపించింది. సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుని వారం రోజులు గడుస్తున్నా ఇంకా ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేయకపోవడం అంటే పోలీసుల వైఫల్యమేనని ఆరోపిస్తున్నారు. మరోవైపు గుంటూరు జీజీహెచ్ లో మెడికోల ఆందోళన ఉధృతమయ్యాయి. ఎమర్జెన్సీ సర్వీసులను నిలిపివేసిన మెడికోలు కాలేజీ ఆవరణలో మౌన ప్రదర్శనకు దిగారు. ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్ట్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలన్నీ కిటకిటలాడాయి. తిరుపతిలోని కపిలేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కపిల తీర్థం కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. కార్తీక మాసం సందర్భంగా ప్రకాశం జిల్లాలోని శివాలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగాయి. జిల్లాలోని త్రిపురాంతకేశ్వరాలయం, జమ్మువులపాలెం సమగ్ర సహస్రలింగ శివాలయాలతో పాటు పలు శివాలయాలు భక్తులకు కిటకిటలాడాయి. కార్తీక మాసం తొలి రోజే సోమవారం కావడంతో స్వామివార్లకు అభిషేకం చేసేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. స్వయంగా పాలు నీటితో భక్తిపూర్వకంగా అభిషేకం చేసి తరించారు భక్తులు. కార్తీక మొదటి సోమవారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆ పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. దీంతో ఆయా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయాయి.
ప్రధానంగా జిల్లాలోని ప్రముఖ శివాలయాలైన ఉమారుద్ర కోటేశ్వర స్వామి, శ్రీముఖ లింగేశ్వర స్వామి, ఎండల మల్లికార్జున స్వామి, సంగమేశ్వర స్వామి, మణి నాగేశ్వర స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులంతా కూడా శివాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూస్ శివనామ స్మరణతో తెలుగు రాష్ట్రాలు మార్మోగుతున్నాయి. దీపావళి మరుసటి రోజే కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. విజయవాడలోని శివాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బెజవాడలోని తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఈ రోజు కార్తీక మాసం ప్రారంభం. పరమశివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం, అది కూడా సోమవారం కలిసి రావడంతో భక్తులు వెల్లువల్లా తరలి వస్తున్నారు శివాలయాలకు. శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచి కూడా శివాలయాలు ఈ విధంగా కిటకిటలాడుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి ఇక్కడకు విచ్చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు సోమవారం ఎంతో ప్రత్యేకమైన రోజు, ఆ పరమశివుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు కావటంతో ఆలయం అంతా కూడా రకరకాల పుష్పాలతో ఆలయాన్ని ఎంతో అందంగా సుందరంగా అలంకరించారు. మరి భక్తులందరూ కూడా ఇక్కడకు విచ్చేసి 365 ఒత్తులను కూడా ఇక్కడ స్వామివారి చెంత వెలిగించి తమ పాపాలను, సంవత్సరం కాలం చేసిన పాపాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగించాలని కోరుకుంటూ స్వామివారి చెంత 365 ఒత్తులను కూడా వెలిగిస్తూ ఉన్నారు. అయితే స్వామివారికి ఈరోజు రకరకాల పుష్పాల అర్చనలు, అలాగే ద్రవ్యాలతో అభిషేకాలు, ఇంకా 5 రకాల హోమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్తూ ఉన్నారు. అయితే 5 రకాల హోమాలు, ఎటువంటి హోమాలు నిర్వహిస్తున్నారు, స్వామివారికి ఎలాంటి అభిషేకాలు జరుగుతున్నాయి అనేది అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ రోజు ఎటువంటి హోమాలు నిర్వహిస్తున్నారు, అర్చనలు ఏ విధంగా, ఏ ప్రత్యేకమైన అర్చనలు ఏమున్నాయి? కార్తీక మాసం సందర్భంగా ఈ పాత శివాలయంలో ధర్మరాజు ప్రతిష్ఠ కాంచిన ప్రసిద్ధ ప్రాచీన శివాలయంలో ఉదయం తెల్లవారుజాము నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం విశేషంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ సంవత్సరం కార్తీక మాసం లోకక్షేమార్థం 5 రకాల హోమాలు, ముందర లక్ష్మీ గణపతి హోమం, దీనివల్ల ఏంటంటే నరఘోష నివృత్తి, తర్వాత రుద్రహోమం చేస్తే అపమృత్యు దోషాలు, త్ర్యంబకం యజామహే అని ఆయనకి పేరు, ఆయన అపమృత్యు దోషం తొలగడానికి రుద్రహోమం, తర్వాత మహాలక్ష్మి యాగం, భక్తులకు కూడా అష్టైశ్వర్యాలు కలిసి రావాలని, శ్రీ సంపదలతో ఉండాలని మహాలక్ష్మి యాగం చేస్తున్నారు. మణిగేంద్ర హోమం, మణికం అంటే వ్యాపారం, ఇంద్రుడు గురించి ఉద్దేశించి వ్యాపార అభివృద్ధి వరకు చేసే హోమం మణిగేంద్ర హోమం. దీనివల్ల వ్యాపారస్తులు కూడా బాగా వ్యాపారంలో అష్టలక్ష్మి ఐశ్వర్య కలిసి రావాలని వ్యాపారస్తుల కొరకు, మరియు చివరిగా మనంతా కూడా యావత్ ప్రపంచాన్ని పీడించే ఆదిత్యాది నవగ్రహాది హోమాదులు అంటారు. అంటే నవగ్రహ హోమం పరమేశ్వరుడికి తప్పలేదు, ఈశ్వరుడికి శనిదోషం అనేది తప్పలేదు. అటువంటి నవగ్రహాలు ఈ యొక్క భక్తులకి కలగకుండా ఆ ఒక శాంతించాలని విశేషంగా స్వాముల వారంతా కూడా అర్చక స్వాముల వారు వేద పండితులచే నవగ్రహ హోమాదులు ఇత్యాది కూడా విశేషంగా నిర్వహించడం ఈ శివాలయం ఒక ప్రత్యేకత. ఈ శివాలయం ధర్మరాజు ద్వాపరయుగం నుంచి ధర్మరాజు ప్రతిష్ఠ కాంచిన పాత శివాలయం అంటారు. అప్పుడు ఒక ధర్మరాజు ద్వాపరయుగంలో ఆ పంచపాండవులు ఇక్కడ వచ్చినప్పుడు యుధిష్ఠిరైన మన ధర్మరాజు ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు. అట్లాగే విజయేశ్వర స్వామి ఆలయాన్ని విజయేశ్వరుడు విజయం సాధించి అర్జునుడు ప్రతిష్ఠ చేసిన విజయేశ్వర ఆలయం కూడా పక్కనే ఉన్నది. ఈ కృష్ణానది తీరాన అమ్మవారు ఒక పాద సన్నిధిలో, ఇంద్రకీలాద్రి ఒక పాద సన్నిధిలో ఈ శివాలయం ఉంది కాబట్టి దీనికి పాద శివాలయం అని కూడా ఒక పేరు ప్రసిద్ధగాంచినది. ఈ ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. పాత శివాలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి కూడా భక్తులందరూ ఉదయం 4 గంటల నుంచి ఇక్కడకు విచ్చేసి ఆ పరమశివుని దర్శనం కోసం వస్తూ ఉన్నారు. మరి కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు స్వామివారిని దర్శించుకున్నారు, ఈ రోజు ప్రత్యేకత ఏంటి? కార్తీక మహోత్సవం స్టార్టింగ్ ఉంది, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు కన్నుల పండుగగా ఉంది, మనకి అంతా చల్లగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ కార్తీక మాసం మొదటి రోజు రావడం నాకు చాలా సంతోషం ఉంది. అలాగే నా భార్య బిడ్డలతో, నా కుటుంబంతో సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరేం చెప్తారు? అందరూ బాగోవాలి, అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అందరికి ఆయురారోగ్యం ఇచ్చి దేవుడు బాగా చూస్తాడు.
భక్తులందరూ కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పుష్పార్చనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రకరకాల హోమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఒకటే వ్యక్తం చేస్తున్నారు, అందరూ బాగుండాలని చెప్పి. అలాగే 3వ సోమవారం పౌర్ణమి రావడంతో ఆ రోజు కూడా భక్తులందరూ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆలయాలకు ఆ రోజు పౌర్ణమి సందర్భంగా మరింత ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయని తెలుస్తోంది. కెమెరామెన్ మీరాతో స్వప్న, ఎన్టీవీ, విజయవాడ నుంచి. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం శివనామ స్మరణతో మార్మోగుతోంది. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జున స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న ఆలయ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో కార్తీక మాసం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చి దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 11 మంది ఋత్విక్కులతే మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. కైలాసవాసినే సచ్చిదా